గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇదైతే మనం తిరుపతిలో ఉండే ఎస్పీ జూ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. లెట్స్ గో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైజెస్ అవన్నీ చూసుకొని మళ్ళీ మాట్లాడదాం. లెట్స్ గో. అయితే తీసుకునేసాం, వెళ్దాం రండి. బ్యాటరీ బైక్స్, బ్యాటరీ వెహికల్స్, సైకిల్స్ అవన్నీ ఉన్నాయి. పర్ హవర్ 250 రూపీస్ అంతా. ఓకే, లెట్స్ గో. ఫస్ట్లోనే మా ఫ్రెండ్స్ ఎదురొచ్చేసినారు. వాడు ఒకడు ధనంజయ్, వాడు లవ్ కుమార్. మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే కూడా ఎత్తుక్కొని కమెంట్ చేయండి. స్టార్ట్ చేశాక ఫస్ట్ డియర్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మంకీస్, తర్వాత అదొకటి అక్కడ ఉన్నది. ఇంకా లోపల కూడా ఉన్నాయి. లోపల అక్కడ ఉన్నాయి 1 2 3 అలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతా ఉందాం. చూసారు కదా, అలాగే ఇక్కడ కూడా బ్యాటరీ వెహికల్స్ కూడా అమ్ముతున్నారు. మీకు కావాలంటే రెంట్కి తీసుకొని 1 అవర్కి 250 రూపీస్ పే చేయొచ్చు. 2 అవర్స్కి అయితే 450 అని ఉన్నది. సాంబార్ అంట ఇదేదో. ఇదండి ఇక్కడ ఉన్నాయి. అక్కడుండే 4 వీలర్ వెహికల్కి అయితే పిల్లవాళ్ళకి 50 రూపీస్, పెద్దవాళ్ళకి 70 రూపీస్ అంట. వాళ్ళే అంతా టోటల్ మళ్ళీ ఇక్కడ దిగబెట్టేదాకా అంతా చూపిస్తారు. ఓకే, ఇక్కడ టోటల్ జూ మ్యాప్ అంతే ఇక్కడ ఉంది. ఎన్ని జంతువులు ఉంటాయి అన్నీ 38 ఉంటాయంట జంతువులు. ఓకే, రైడ్ కూడా ఉంటుంది. లైన్ దగ్గరికి తీసుకెళ్తారు ఆ వ్యాన్లో. చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్. వైట్ పీకాక్ అయితే ఉంది ఇక్కడే. దాని తర్వాత నార్మల్ పీకాక్ కూడా ఉంది. చూడండి ఇక్కడ ఉంది. పీజియన్ అంట. దాన్ని అది ఆ మూల తాంకా ఉండదు. చూడండి ఇంకో పీకాక్. దీని పేరేంటో తెలిసి కమెంట్ చేయండి. ఇదండి, ఇదైతే ఇక్కడ చూపించింది బ్లాక్ బక్ అంట. చేయడానికైతే ఏదో ట్రాక్టర్లు అయితే ఫీడ్ వచ్చింది. అంకుల్ వేస్తారు ఫుడ్ వాటికి. ఇక్కడ నుంచి భలే ఉంది అసలు వ్యూ చూడడానికి కూడా. మంచిగా మంచు పర్వతాలతో మంచు. ఓకే, అంటే కూడా దావలు ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. తీసుకోవచ్చు ఏమన్నా. ఉల్ఫ్ అంట, అదోండి అక్కడ ఉంది. అది చెట్ల మధ్యలో అక్కడ వస్తుంది అనుకుంటున్నా. బయట వస్తుంది సార్. అదోండి అక్కడ వచ్చింది. వీడు వచ్చింది, దానికి భయపడి కూడా పోతుంది అది ఎక్కడికో. బా ఎట్టో వీడు అరిచి లాభం అయింది. దగ్గరికన్నా వచ్చింది ఇది. ప్యారెట్ ఇదండి ఇక్కడ ఉంది. బా పక్షుల సౌండ్ అయితే సూపర్గా ఉంది అసలు. ఇక్కడ దానికి రాకెండగా కనబడుతూ సూర్యకాంత. దాన్ని ఇక్కడ భయపెడతా వదిలే. ప్యాంథర్, టైగర్స్, లైన్స్కి అయితే ఇలా వెళ్ళాలంట. మనకు అదే కావాలి. అయితే పోదాం బాండి.
కదలుతా ఉంది, బతికే ఉన్నట్టుంది. యా చచ్చిపోయిందే, బతుకున్నదా? వద్దులేరా. బాగుంటుంది లేసొస్తే అంట మావాడు చెప్తున్నాడు. ఒక రాయి వేస్తే అంట లేస్తుంది, లేపుదామా? దాని మీద ఇదైతే చాలా యాక్టివ్ గా ఉన్నట్టుంది. అది ముసలి అయిపోయింది, దీనికి భార్య బిడ్డలు అందరూ ఉన్నారు. ఇదండి ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది. మళ్ళీ కూర్చునేసింది ఇది, లేసన్నా వస్తుంది అనుకుంటా. టైగర్ అయితే పెద్ద పులి ఎక్కడుంది ఎత్తుక్కోవాలి మనం. దొండ 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 బాగా తినేసి కూర్చోండది. ఇది పెద్ద పులి, బాగా మేపినారులేండి. లైన్ అయితే ఉంది ఇక్కడే, అన్ని బద్ధకంగా కొనుక్కోవాలి దీంతో సహా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. పదమ్మా అండి, అది లేకపోతే ఏం చేయలేము. ఆడిపోతామా ఏం చేసిన అది లేనట్టుంది. ఇంకా పదమ్మా అండి, ఏం చేయలేము. వైట్ టైగర్ అన్నారు, డాడ కనపడట్లేదు. యాడంతా రిచిపోయింది ఇది. దొండ దొండ అక్కడ ఉంది, కొంచెం జూమ్ చేసి చూపిస్తా. సంథింగ్ దేర్. కలిసి బ్యాక్ సైడ్ దేర్ సి స్కోప్ కరో. ఈజ్ వైట్. అదండి తినేసి పొనుకోండి ప్రశాంతంగా. మేమే పని లేకుండా వచ్చినట్టున్నాము. సే బాయ్ టైగర్. అయితే 3-4 టైగర్స్ ఉన్నాయి, లోపలికి రానియట్లేదు, అండర్ మెయింటెనెన్స్ అంట. ఒకే సెల్ లో 3-4 ఉన్నాయి, మాక్సిమం 3 ఉన్నాయి. కానీ ఫ్యామిలీ బోన్ అది చూడండి, మన ముందరే ఉన్నాయి. వేట పైకి వస్తాయని భయం వేస్తాడు అది. వీడు చాలా ధైర్యంగా పోయినాడు. ఒక నెట్ కూడా లేదు అడ్డుగా. వీడు దాన్ని భయపెట్టాలనుకుంటాడు. వీడేదో రాయేస్తారు, వెళ్ళిపోయింది. అయితే ఇక్కడే ఉంది, దగ్గరగానే బాగానే కనబడుతుంది ఇది. అన్నిటి మీద 1-2 ఉన్నాయి పూర్తిగా. అన్ని ఒకటి అటు తిరుక్కుంది, ఒకటి తిరుక్కుంది. కొండ చిల్లు చూడడానికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఉన్నట్టుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే నెట్ ఉండింది అడ్డుగా, వీడియో తీయడానికి కూడా బాగా కనపడకుండా. ఈసారి ఏదో గ్లాస్కి మార్చినట్టున్నారు, కాబట్టి మీకు బాగానే కనబడుతుంది అనుకుంటున్నాను. చూద్దాం పాండి, వచ్చేసాం. గ్లాస్ లో కూడా అంతంత మాత్రం కనపడుతుంది. మీకు చూపించాలని చెప్పి దీనికి దూకి కూడా పోతున్నాను. ఇంకా ఎక్కువ సెకండ్ వెళ్తాను. ఇక్కడ 3-4 స్నేక్స్కి అయితే ఉన్నాయి లోపల. కనపడుతుంది అనుకుంటున్నాను, కనపడకపోతే ఏమని చేయలేము, సారీ.
ఇక్కడైతే దీనికి ఫుడ్ గా కోడి చనిపోయింది, అది ఒక కోడి వేసిండు అది తినడానికి కొండ చిలువకి. ఇదండి చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ ఉండేది అయితే. సైడ్ కూడా ఒకటి ఉన్నది పైన, ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే అందులోకంతా అక్కడ ఉండేది ఒకటి పెద్దది. బటర్ఫ్లై పార్క్ అన్నారు కానీ ఒక్క బటర్ఫ్లై కూడా కనపడట్లేదు, అన్ని ఎక్కడెక్కడికో ఎగిరిపోయినట్టున్నాయి. ఒకటి కనిపించేసిందంట మా వాడికి వెతుకుతున్నాడు. వాటర్ సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఫ్రీ వాటర్. హిప్పోపటమస్ కూడా ఉందంట. హిప్పోపటమస్ చూద్దాం బాండి. నీటి ఏనుగు హిప్పోపటమస్ ఇక్కడే ఉంటాయంట, చూద్దాం పండి. దండదండి అక్కడ ఉన్నాయి, అక్కడ ఒక రెండు ఉన్నాయి. అటు సైడ్ ఏమైనా ఉన్నాయి చూద్దాం పండి. అటు సైడ్ వాటర్ కూడా లేదు, అంతే ఈ రెండు ఉన్నాయి అంతే. ఇక్కడ అదండి రెండు ఉన్నాయి. ఇక్కడ వాటర్ చాలా స్మెల్ వస్తా ఉన్నాయి కానీ ఏం చేయలేము. అవును అండి. ఇక్కడైతే టాటాయిస్ చిన్న చిన్న క్రొకోడైల్స్ అయితే ఉన్నాయి. ఒక క్రొకోడైల్ చిన్నది, టాటాయిస్ అయితే ఉంది. ఇక్కడ కూడా వాటర్ చాలా స్మెల్ వస్తుంది. దగ్గరికి అయితే వచ్చేసాం. 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి, మంచి స్వింగ్ లో ఉన్నాయి, ఎగరతాను అట్టే. ఫోర్ ఉన్నాయి, ఒక చిన్నది 3 పెద్ద ఉన్నాయి, మంచిగా ఎగరతాయి. చైన్లెస్ కట్టేసి పెట్టినారు అయినా. ఏమో చిన్నదంట. బాగా డాన్స్ వేస్తున్నది. అండ్ ఫైనల్ ఇంకా క్రొకోడైల్స్ ఒకటి ఉన్నాయి అనుకుంటా, అవే చూసి వెళ్ళిపోదాం పండి. అక్కడ ఒక క్రొకోడైల్ ఉంది, వెళ్ళే కొద్దికి ఆడ ఒక 2 ఉన్నాయి అనుకుంటున్నా. దాన్ని అక్కడ ఒక 2 ఉన్నాయి. దాని లోపల ఏదో ఉంది నాకు. 2 ఉన్నాయి. ఇక్కడే ఉంది. రోహిత్ దాని నోట్లో చేయి పెడతావా? పెట్టాల్సిందే. చాలా బాగుంది. వాన కూడా పడుతుంది ఈరోజు. రిటర్న్ అయిపోతున్నాం అయినా ఇక్కడ వాన పడుతుంది ఫుల్గా. వాన అయితే ఫుల్ పడతా ఉంది. బ్లాగ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకే బాయ్. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.